హాయ్ అండి. నేను రెగ్యులర్‌గా చేసుకునే కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూసేద్దామా? ముందుగా కొబ్బరికాయని మొత్తం అవసరం లేదండి. దాంట్లో హాఫ్ చిప్ప సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, పేస్ట్ చేసుకొని, దాని నుంచి పాలైతే వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. సో, కుక్కర్‌లో ఇలాగా 1 ½ స్పూన్ గీ వేసుకొని, గీ అన్నంత హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఎసెన్స్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఎసెన్స్ అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగానే రైస్ అనేది నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇంకా 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు కోకోనట్ పాలైతే పోసుకున్నాను. ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇంకా కుక్కర్ పెట్టేశాను. మొత్తం అంతా వేసిన తర్వాత కుక్కర్ అనేది 2 విజిల్స్ వస్తే సరిపోతుందని చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. రైతాతో కన్నా కర్రీతోనే టేస్ట్ చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాయ్.